హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు రీసెంట్గా మలయాళంలో రిలీజ్ అయిన కిష్కింద కాండం అనే సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు కిష్కింద అనగానే ఏమైనా గుర్తొచ్చిందా? ఎస్, సుగ్రీవుడి రాజ్యం. అలానే మూవీ రామాయణంతో సంబంధం ఉండదు, కానీ కోతులతో లింక్ ఉంటుంది. మూవీ అయితే చాలా బాగుంది. ఇంకా తెలుగులో రిలీజ్ అవ్వలేదు, మేబీ ఫ్యూచర్ లో యాడ్ చేస్తారేమో. మూవీ ఎండింగ్ చాలా ఎమోషనల్ గా ఉంటూ మనకి పిచ్చి లేపుతూ అర్థమై కానట్టు ఉంటుంది. ఈ మూవీలో హీరో వాళ్ళ అబ్బాయి కనిపించకుండా పోతాడు. అసలు ఆ పిల్లోడు ఉన్నాడా, చనిపోయాడా, అలాగే అతని మొదటి భార్యకి ఏమైంది, ఇంకా ఎన్నో మిస్టరీస్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది, సరేనా? ఇక స్టోరీ విందాం పదండి. ఓపెన్ చేస్తే ఎలక్షన్ కోసం ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. సో ఎలక్షన్ ముందు ఎవరింట్లో కూడా గన్స్ ఉండకూడదని గవర్నమెంట్ నోటీస్ పంపిస్తుంది. ఎవరి దగ్గర అయితే లైసెన్స్డ్ గన్స్ ఉన్నాయో వాళ్ళందరూ వచ్చి పోలీస్ స్టేషన్ లో హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ అందరు కూడా గన్స్ తీసుకొచ్చి ఇచ్చేస్తారు. కానీ అప్పు పిల్లై అనే వ్యక్తి మాత్రం ఇవ్వడు. సో వెంటనే పోలీసులు అప్పుకి కాల్ చేస్తారు. కానీ అప్పు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వాళ్ళ అబ్బాయి అజయ్ కి కాల్ చేస్తారు. అప్పుడే మన హీరో అజయ్ ని చూపిస్తారు. అజయ్ అపర్ణ అనే అమ్మాయిని రిజిస్టర్ ఆఫీస్ లో మ్యారేజ్ చేసుకుంటూ ఉంటాడు. ఇక పోలీసుల నుంచి కాల్ రాగానే చాలా టెన్షన్ పడుతూ లిఫ్ట్ చేసి, ఏమైంది సార్, ఎందుకు కాల్ చేశారని అడిగితే, అప్పు గారు మీకేమవుతారు, ఆయన మీ దగ్గర ఉన్నారా అని అడిగితే, సార్ నేను బయట ఉన్నాను, ఆయన మా ఫాదరే, ఆయన ఇప్పుడు ఇంట్లో ఉన్నారని చెప్తాడు. సరే సరే, మీ దగ్గర లైసెన్స్డ్ గన్ ఉందా, అది మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి, ఈ రోజే లాస్ట్ డేట్ అని చెప్తాడు. సరే సార్, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, ఈవినింగ్ 4:30కి తీసుకొచ్చి ఇస్తా అని చెప్తే, వద్దులే బాబు, మీరు బిజీగా ఉన్నారు కదా, మీ అడ్రస్ చెప్పండి, నేనే వెళ్ళి తీసుకుంటాను చెప్పగానే అజయ్ అడ్రస్ చెప్తాడు. అప్పుడే అజయ్ దగ్గరికి శివ అని కానిస్టేబుల్ వచ్చి, రే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు, ఆయన మీ నాన్నగారు గన్ వెతికి ఉంటారులే, ఆయనకి కాల్ చేసి కనుక్కో అనగానే అజయ్ కాల్ చేసి, నాన్న గన్ దొరికిందా అని అడిగితే, లేదురా, నేను మార్నింగ్ నుంచి వెతుకుతున్నా, ఇంకా దొరకలేదు, అయినా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కావాలంటే నేను వాళ్ళకి వుడెన్ గన్ ని తయారు చేపిస్తా, సరేనా అని చెప్పి కోపంగా కాల్ కట్ చేస్తాడు. వాళ్ళ నాన్న అలా అనగానే అజయ్ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అప్పుడు శివ ఒక సజెషన్ ఇస్తూ, చూడ్రా, మనం గన్ పోయినట్టు పిటిషన్ ఫైల్ చేద్దాం, ఒకవేళ ఆ గన్ ఎవరికైనా దొరికి వాళ్ళు షూట్ చేస్తే మనకే ప్రాబ్లం అవుతుంది, అందుకే మనకి రిస్క్లు అవసరమా చెప్పు, నేను చెప్పినట్టు పిటిషన్ ఫైల్ చేద్దామని అడిగితే, చూడు శివ, నువ్వు చెప్తుంది కరెక్టే, కానీ నేను పిటిషన్ గురించి నాన్నగారిని ఎప్పుడు అడిగి చూశాను, కానీ ఆయన అసలు ఒప్పుకోలేదని చెప్తాడు. సరే సరే, ఏం చేస్తాం లేక ఆయన్ని వెతకనివ్వు అని చెప్పి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. అజయ్ వాళ్ళ ఇల్లు అడవి మధ్యలో ఉంటుంది. ఇటువైపు అజయ్ వాళ్ళ డాడీ దగ్గరికి పోలీస్ వాళ్ళు వచ్చి గన్ పోయిన విషయం తెలుసుకుని ఇల్లు మొత్తం సర్చ్ చేస్తూ ఉంటారు. అప్పుడే మిస్ అయింది 9mm పిస్తోల్ అని తెలుస్తుంది. అలాగే అప్పు ఒక ఆర్మీ ఆఫీసర్ అని ఫొటోస్ చూసి తెలుసుకుంటాడు. అప్పుడే అజయ్ పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ నేనే వాళ్ళ అబ్బాయిని, ఇక్కడే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంటా అని చెప్తాడు. అవునా, ఒక మిలిటరీ ఆఫీసర్ అయి ఉండి గన్ పోగొట్టుకుంటారా, అయినా ఎలక్షన్ టైం వచ్చింది కాబట్టి మీరు గన్ పోయిందని చెప్పారు, ఒకవేళ ఎలక్షన్స్ లేకుంటే మీరు గన్ పోయిన విషయం చెప్పేవారా, ఆ గన్ లైసెన్స్ రినివల్ చేసి 3 years అవుతుంది, ఇప్పుడు ఆ గన్ ఎవరైనా మిస్యూజ్ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించారా, ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని సీరియస్ గా చెప్తాడు. ఎస్ఐ అలా అనగానే అప్పుకి చాలా కోపం వచ్చి, చూడండి సార్, నేను కావాలంటే పిటిషన్ ఫైల్ చేస్తాను, అయినా కూడా మీ ఈగో తగ్గలేదంటే నేనే రేపు స్టేషన్ కి వస్తా అని చెప్పి కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుని అలా చూసి ఇన్స్పెక్టర్, చూడవయ్యా అజయ్, మీ నాన్నకి సిచ్యువేషన్ అర్థం కావట్లేదు, కనీసం నీకైనా అర్థమైంది కదా, సరే మీరు ఒక పని చేయండి, గన్ పోయిందని కంప్లైంట్ ఫైల్ చేసి గన్ లైసెన్స్ కాపీని అటాచ్ చేయమని చెప్పి వెళ్ళిపోతాడు. అదే రోజు నైట్ అజయ్ వాళ్ళ ఫ్రెండ్ తో వీడియో కాల్ మాట్లాడుతుంటాడు. అప్పుడు అతను అజయ్ కి కొన్ని సలహాలు ఇస్తాడు. చూడు అజయ్, కొత్తగా పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయబోతున్నావు, హ్యాపీగా ఉండరా, చిల్లవరా, నువ్వు టెన్షన్ పడుతూ అపర్ణని కూడా టెన్షన్ పెట్టిస్తావా, అంతా సెట్ అవుతుందిలే, సరేనా, హ్యాపీగా ఉండమని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత అప్పు గురించి అపర్ణతో కొన్ని విషయాలు చెప్తాడు. మా డాడీ ఆర్మీ పర్సన్ కదా, కొంచెం డిసిప్లిన్ గా ఉంటూ రూల్స్ పాటిస్తూ ఉంటాడు, ఆయన్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చులే అని చెప్తాడు. అప్పుడే వాళ్ళ ఫాదర్ వచ్చి, రేపు చెట్లు ఎక్కడానికి మనుషుల్ని తీసుకొని రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అపర్ణ గ్రీన్ టీ తాగుతూ వెదర్ ని ఎంజాయ్ చేస్తూ సెల్ఫీ దిగుతుంది. ఆ సెల్ఫీలో తనకి చెట్టు పైన ఏదో ఉన్నట్టు కనిపించడంతో వెనక్కి తిరిగి చూస్తుంది. ఆ చెట్టు మీద ఒక రేడియో ఉంటుంది. తను అదే రేడియోని చూస్తూ ఉండగా అజయ్ వచ్చి, చూడు అపర్ణ, అది రేడియోనే, ఈ ప్లేస్ లో సుగ్రీవుడు హనుమంతుడు లేరు, కానీ ఒకప్పుడు ఇక్కడే వానర సైన్యం ఉండేది, సో ఇప్పుడు కూడా ఇక్కడ చాలా కోతులున్నాయి, ఒకరోజు మా ఇంట్లో రేడియో కనిపించకుండా పోయింది, అలా 1 month తర్వాత ఇదిగో చెట్టు మీద కనిపించింది, రేడియో ఒకటే కాదు ఈ చెట్ల మీద చాలా ఉన్నాయి. అప్పుడే చచ్చు అనే అబ్బాయి గురించి చెప్తూ, చచ్చు ఆడుకునే టాయ్స్, డాల్స్ ఇంకా చెట్ల మీద చాలా ఉన్నాయి, వాటిని ఆ కోతులు తీసుకెళ్లి ఆడుకునేవి, అందుకే కోతులంటే వాడికి చాలా కోపం. ఒకరోజు వాడు కోతుల్ని పట్టుకోవడానికి ఎలక
వెనకల్ని ఎరగా పెట్టాడని చెప్తాడు. అవునా సరిగని ఒకవేళ కనిపించకుండా పోయినా ఆ గన్ని కోతులు తీసుకెళ్లే ఛాన్స్ ఉందా? అయినా గన్ బరువుంటుంది కదా, ఏదో అలా అడిగానని చెప్తుంది. నీకు వచ్చిన థాట్ మా నాన్నకి ఎప్పుడో వచ్చింది, అందుకే నైట్ నాన్న మనుషుల్ని తీసుకొని రమ్మన్నాడు కదా ఆ గన్ని వెతికించడానికి అని చెప్తాడు. అవునా అని చెప్పి చూడడానికి వెళ్తుంది. అక్కడ అప్పు చాలా మంది మనుషుల్ని పెట్టి గన్ని వెతికిస్తూ ఉంటాడు. వాళ్ళు చెట్లెక్కి ఊపుతూ గన్ కోసం వెతుకుతూ ఉంటారు. కానీ అక్కడ ఎలాంటి గన్ కనిపించదు. అక్కడ ఉన్న అపర్ణకి పిల్లాడి ఆటబొమ్మ కనిపించడంతో దాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక అప్పు గన్ దొరకలేదని చెప్పి ఇంటికి వెళ్లి తన నోట్బుక్ మీద ఏదో రాసుకుని తన లాకర్ కి తాళం తీసి డోర్ ని కూడా లాక్ చేయాలనుకుంటాడు. కానీ డోర్ సరిగా పట్టకపోవడంతో అలాగే వదిలేసి కారులో వెళ్తూ ఉంటాడు. రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో చాలా కోపంగా హార్న్ కొడుతూ ఉంటాడు. అప్పుడు పోలీసులు వచ్చి రోడ్డు క్లియర్ చేసి అప్పుని పంపించేస్తారు. అప్పుని చూసి ఇన్స్పెక్టర్ కి డౌట్ వచ్చి కానిస్టేబుల్ శివాని అడుగుతూ, చూడండి మీరు అప్పు ఎప్పుడు బయటికి రాడని చెప్పారు కదా, మరి ఇప్పుడేంటి అలా వెళ్తున్నాడు? అయినా అతను రిటైర్డ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయిందని అడిగితే శివ 10 నుంచి 16 సంవత్సరాలు అయిందని చెప్తూ అప్పు గారికి మంచి రెప్యుటేషన్ ఉందని చెప్తాడు. అవునా ఇప్పుడు అది కనిపించట్లేదని చెప్పి నవ్వుకుంటాడు. మరొక వైపు ఫారెస్ట్ లో సెక్యూరిటీగా ఉంటున్న సుమన్ అనే వ్యక్తిని చూపిస్తారు. అతను కొన్ని మందు బాటిల్స్ ని స్కూల్ బ్యాగ్ లో పెట్టి ఒక వ్యక్తికి ఇచ్చి పంపించేస్తాడు. అప్పుడే అప్పు అట్నుంచి వెళ్తూ అతనికి హాయ్ చెప్పి అడవిలోకి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనకి అజయ్ ఫ్యామిలీ ఫోటోస్ ని చూపిస్తారు. యాక్చువల్ గా అజయ్ కి ముందే ఒక మ్యారేజ్ అయి ఉంటుంది. అతనికి ఒక పిల్లాడు కూడా ఉన్నాడు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఆ పిల్లాడు వాడు వీడే. కానీ వాడు 7 years ఉన్నప్పుడే తప్పిపోతాడు. అప్పటి నుంచి వాడి కోసం వెతుకుతూ ఉంటాడు. అందుకే ఇప్పుడు ఎన్జిఓ ఆఫీసర్ తో మాట్లాడుతూ తప్పిపోయిన తన కొడుకు గురించి చెప్తాడు. మేడం మా అబ్బాయి పేరు చిన్మయ్, వాడికి 7 years ఉన్నప్పుడు తప్పిపోయాడు. తప్పిపోయి 3 years అవుతుందని చెప్తాడు. అవునా మరి వాళ్ళ అమ్మ ఎక్కడ ఉందని అడిగితే తను చనిపోయి 2 years అవుతుందని చెప్తాడు. అయ్యో సారీ అండి, ఓకే నేను మీ అబ్బాయి డీటెయిల్స్ అన్ని మా వాళ్ళకి పంపిస్తానని చెప్పి కాల్ కట్ చేస్తుంది. మరొక వైపు అపర్ణ ఆ పిల్లాడి ఫొటోస్ అలాగే అజయ్ వైఫ్ ఫొటోస్ చూస్తూ చాలా బాధపడుతుంది. నెక్స్ట్ డే ఫారెస్ట్ ఆఫీస్ లో అజయ్ పనిచేసుకుంటూ ఉండగా సుమన్ ఆ మందు బాటిల్స్ ని ఒక ఆఫీసర్ కి ఇచ్చేసి డబ్బులు తీసుకుంటాడు. ఇదంతా ఆఫీస్ లో ఉన్న వాళ్ళంతా చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న అజయ్ ఫ్రెండ్స్ అపర్ణ గురించి అడుగుతూ, ఏరా హనీమూన్ కి వెళ్తున్నావా, ఇక్కడే ఉంటావా, పోనీ మన అడవినైనా తిప్పి చూపించరా, ఇంతకీ అపర్ణ బెంగళూరులో ఏం చేసేదిరా అని అడిగితే తను ఐటీలో వర్క్ చేసేది, ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదని మానేసి వచ్చేసింది అని చెప్తాడు. అప్పుడే అతని ఫ్రెండ్ కి ఒక కాల్ వస్తుంది, ఫారెస్ట్ లో ఫైరింగ్ జరుగుతుందని. సో వెంటనే అజయ్ ని తీసుకుని బయలుదేరుతాడు. మరొక వైపు పోలీసులు ఫారెస్ట్ లోకి వెళ్లి ఎక్కడైనా బాంబులు ఉన్నాయేమోనని వెతుకుతూ ఉంటారు. అక్కడ ఉన్న లోకల్ పీపుల్ ఇదంతా సుమన్ వల్లే జరిగిందంటూ అతని మీద అరుస్తూ అతన్ని జైల్లో పెట్టించాలనుకుంటారు. అక్కడ ఉన్న పోలీసులు సుమన్ గురించి వాళ్ళ హెడ్ తో చెప్తారు, సార్ సుమన్ నక్సల్ యాక్టివిటీస్ లో ఇంతకు ముందు సీక్రెట్ గా ఇన్వాల్వ్ అయ్యాడు. అతనికి బాంబ్స్ తయారు చేయడం కూడా వచ్చు. ఒక రోజు లోకల్ బాంబ్ తయారు చేస్తూ ఉండగా అతని చేతిలోనే పేలింది. అందుకే ఈ జనాలు ఎవరు తప్పు చేసినా వీడి మీదనే వేస్తారని చెప్తాడు. ఇక అక్కడ సెర్చ్ చేసిన తర్వాత వాళ్ళకి కొన్ని క్లూస్ దొరుకుతాయి. వెంటనే వాళ్ళ హెడ్ దగ్గరికి వెళ్లి, సార్ ఇక్కడ బాంబులు లాంటివి ఏమీ లేవు, అలాగే ఇక్కడ రైఫిల్స్ తో షూట్ చేయలేదు, వాళ్ళు ఒక చిన్న పిస్తోల్ గానీ రివాల్వర్ గానీ వాడి ఉంటారు, మొత్తానికి అదొక చిన్న గన్ అని చెప్తారు. అది వినగానే అక్కడే ఉన్న అజయ్ కంగారు పడుతూ ఉంటాడు. ఎందుకంటే ఒకవేళ అది వాళ్ళ నాన్నగారి గన్ అయి ఉంటుందేమోనని. ఇక అక్కడి నుండి ఇంటికి వెళ్లి అతని ఫ్రెండ్ కి జరిగిందంతా చెప్తూ ఉంటాడు. అప్పుడే అజయ్ దగ్గరికి అపర్ణ వచ్చి, టైం 7:30 అవుతుంది, మీ నాన్నగారు ఇంకా రాలేదేంటని అడుగుతుంది. ఆయన పని మీద బయటికి వెళ్లి ఉంటారని చెప్తాడు. అవునా ఆయనకి ఏదైనా పని ఉంటే మనం చేసి పెడతాం కదా, ఈ వయసులో బయటికి వెళ్ళడం అవసరమా అని అడిగితే ఆయన పనికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, వేరే వాళ్ళని తన పనిలోకి తీసుకొని రారని చెప్తాడు. అప్పుడే మనకి అప్పుని చూపిస్తారు. అప్పు పని మీద హాస్పిటల్ కి వెళ్లి ఈ రోజు జరిగిన షూటింగ్ గురించి టీవీలో చూసి తెలుసుకుని మళ్ళీ ఇంటికి వస్తుంటాడు. అక్కడ అప్పుకి 2 రోడ్లు కనిపిస్తాయి. అక్కడే అతని బండి కూడా ఆగిపోతుంది. వెంటనే అజయ్ కి కాల్ చేసి, నా బండి స్టార్ట్ అవ్వట్లేదు, త్వరగా నా దగ్గరికి రమ్మని చెప్తాడు. అజయ్ ఫాస్ట్ గా అపర్ణని తీసుకుని అప్పు దగ్గరికి వెళ్తాడు. లేట్ గా వచ్చినందుకు అప్పు అజయ్ ని చాలా తిడతాడు. ఇక అజయ్ కార్ కి ఏమైందో అని అలా ఆన్ చేసి చూస్తాడు. కానీ కార్ ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా చాలా సింపుల్ గా ఆన్ అవుతుంది. సో అజయ్ వాళ్ళ నాన్నని తీసుకుని అదే కార్ లో ఇంటికి వెళ్తాడు. అపర్ణ అజయ్ వెహికల్ ని తీసుకుని ఇంటికి వస్తుంది. అదే రోజు నైట్ అప్పు అడవిలో ఏవో తగలబెడుతూ ఉంటాడు. అది అపర్ణ చూసి, ఇంత రాత్రిపూట ఆయన అక్కడేం చేస్తున్నారని అడిగితే, ఏమో నాకు మాత్రం ఏం తెలుసు, పద వెళ్ళి చూద్దాం అనేలోపే వర్షం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే శివాని పిలిచి నైట్ అప్పు తగలబెట్టిన స్పాట్ కి వెళ్తారు. అక్కడ కాసేపు వెతికాక ఏవో తగలబెట్టిన ఆనవాళ్లు కనిపిస్తాయి. వాటిని చూసి శివ, ఇంతకు ముందు మీరు ఇక్కడికి ఎప్పుడైనా వచ్చారా అని అడిగితే, లేదే మేమెప్పుడు ఇక్కడికి రాలేదని చెప్తాడు. అవునా కానీ ఇదే ప్లేస్ లో ఎవరో ప్రతిసారి వచ్చి తగలబెడుతున్నారు, ఎందుకంటే చుట్టూ మొత్తం ఎంతో పచ్చగా అడవితో నిండిపోయింది, కానీ ఈ ప్లేస్ మాత్రమే కాలినట్టుగా ఉంది. సో చెప్తున్నా కదా ఈ ప్లేస్ లో చాలా సార్లు మంట పెట్టారని. అప్పుడే అక్కడికి అప్పు వచ్చి శివ చెప్పింది వింటాడు. శివ అప్పుని ల్యాండ్ గురించి అడుగుతాడు. చూడండి అంకుల్, ఈ ఎస్టేట్ లో మీ ల్యాండ్ ఎక్కడి వరకు ఉంది అని అడిగితే, ఇదంతా నాదే, కానీ సగం ల్యాండ్ వేరే వాళ్ళకి అమ్మేశా అని చెప్తాడు. ఇక అప్పు వెళ్ళిపోయాక శివ అజయ్ ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. చూడు అజయ్, ఇక్కడికి సుమన్ ఏమైనా వచ్చాడా అని అడిగితే, లేదే ఆయన ఎప్పుడు ఇక్కడికి రాలేదే, అయినా మీకు ఎందుకు డౌట్
వచ్చింది? ఏం లేదు, స్టేషన్ లో అందరూ మీ నాన్న సుమన్ ని కలుస్తుంటాడని మాట్లాడుకోవడం విన్నాను. మొన్న గన్ షాట్స్ జరిగాయి కదా, అప్పుడు కూడా మీ నాన్న గురించి సుమన్ గురించి మాట్లాడారు. సో ఎందుకనే మంచిది మీ నాన్నని జాగ్రత్తగా ఉండమను, అలాగే సుమన్ కి దూరంగా ఉండమని చెప్పు, సరేనా? ఇటువంటి వాటిలో ఇరుక్కోవడం ఎందుకు చెప్పండి, మళ్ళీ అదొక తలకాయ నొప్పి అని చెప్పి స్టేషన్ కి వెళ్ళిపోతాడు. స్టేషన్ లో అజయ్ కి చచ్చు గురించి ఒక మెయిల్ వస్తుంది. వెంటనే ఈ విషయాన్ని అజయ్ దగ్గరికి వెళ్లి చెప్తాడు. రే అజయ్, కర్ణాటక నుంచి చచ్చు గురించి ఒక మెయిల్ వచ్చింది, అర్జెంట్ గా మనం వెళ్లాలని చెప్పి తీసుకెళ్తాడు. ట్రైన్ లో వెళ్తుండగా శివ అపర్ణకి చచ్చు గురించి చెప్తాడు. చూడమ్మా, చచ్చు కనిపించకుండా పోయినప్పుడు వాడి కోసం మేము చాలా వెతికి చూసాం, కానీ వాడు ఎక్కడా కనిపించలేదని చెప్తాడు. మరొకవైపు అప్పు చచ్చు ఫోటోస్ చూసి ఓల్డ్ న్యూస్ పేపర్లు వెతికి అందులో తప్పిపోయిన చచ్చు గురించి చదివి తన బుక్ లో నోట్ చేసుకుని మళ్ళీ సుమన్ దగ్గరికి వెళ్లి హాయ్ చెప్పి ఫారెస్ట్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇటువైపు వీళ్ళు కర్ణాటక రీచ్ అయిపోతారు. అక్కడ వాళ్ళు ఒక మార్చురీకి వెళ్లి చిన్న పిల్లాడి డెడ్ బాడీ చూస్తారు. అజయ్ చాలా ఏడుస్తూ ఆ పిల్లాడిని చూసి లేదు వీడు మా అబ్బాయి కాదని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ జనాభా లెక్కల కోసం ఒక ఆంటీ అప్పు దగ్గరికి వచ్చి మీ ఇంట్లో ఎంతమంది ఉంటారని అడుగుతుంది. అప్పు చెప్పకుండా అన్ని డీటెయిల్స్ ఉన్న ఒక రిసిప్ట్ ఇస్తాడు. అయినా కూడా తను ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లు అడుగుతుంది. అప్పుకి తన కొడుకు పేరు ఫుల్ గా గుర్తుండదు. వెంటనే మొబైల్ ఓపెన్ చేసి చూసుకుంటూ చెప్తాడు. ఇక ఆంటీకి అప్పుని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మీ ఇంట్లో ఎవరైనా ఉంటే రమ్మనండి అని చెప్తుంది. కానీ అప్పు ఎవరిని పిలవడు. ఇదంతా కూడా అపర్ణ సీక్రెట్ గా చూస్తుంది. ఇక అజయ్ రాగానే జరిగింది మొత్తం చెప్తూ చూడు అజయ్, మార్నింగ్ మన ఇంటికి జనాభా లెక్కల కోసం ఒక ఆఫీసర్ వచ్చారు. అప్పుడు ఆమె ఇంట్లో ఉన్న వారిని పిలవమని చెప్తే మీ నాన్నగారు నన్ను పిలవలేదు. ఎప్పుడు ఏదో ఒక సౌండ్ చేసేవారు నన్ను పిలవడానికి, కానీ మార్నింగ్ ఎందుకు పిలవలేదు? చూస్తుంటే ఆయన చాలా కోపంలో ఉన్నట్టున్నారు. ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాను, అయినా కూడా ఆయన నాకేం చెప్పలేదు. అలాగే కోపంగా కూడా ఏం లేరు, చాలా కూల్ గా అసలేం తెలియనట్టుగా ఉన్నారు. నాకు డౌట్ వచ్చి అతని ఫోన్ చెక్ చేశాను. ఆయన ఫోన్ లో 10 నెంబర్లు మాత్రమే ఉన్నాయి. అలాగే ఆ నెంబర్ ఎవరిది, వాళ్ళు ఎక్కడుంటారు, అన్ని డీటెయిల్స్ ఆ ఫోన్ లో ఉన్నాయని చెప్తుంది. అప్పుడే అప్పు చాలా కోపంగా వచ్చి రే అజయ్, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలరా నా డోర్ లాక్ బాగు చేపించమని, తొందరగా కార్పెంటర్ ని పిలిపించు, ఈ రోజే పిలిపించి బాగు చేపించమని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు. వాళ్ళ నాన్నని అలా చూసి అజయ్ కి డౌట్ వచ్చి చూడు అపర్ణ, నువ్వు ఆయన రూమ్ లోకి వెళ్ళావా? ఆయన రూమ్ లోకి ఎవరైనా వెళ్తే ఆయనకి ఇట్టే తెలిసిపోతుంది అని చెప్తాడు. అవును వెళ్ళాను, అయితే ఇప్పుడు ఏమైంది, నేను ఇంట్లో మనిషిని కాదా అని అడిగితే చూడు అపర్ణ, ఆయనకి ఎవరు వెళ్ళడం ఇష్టం లేదు, మళ్ళీ వెళ్ళకని చెప్తాడు. చూడండి, ఆయనకి కోపం రావడానికి ఇంకొక రీజన్ కూడా ఉందని చెప్తూ యాంటీ డిప్రెషన్ టాబ్లెట్స్ చూపిస్తుంది. ఈ టాబ్లెట్స్ ని న్యూరో పేషెంట్స్ కి మాత్రమే ఇస్తారు. ఒకరోజు ఆయన అతని ఫ్రెండ్ తో మాట్లాడేటప్పుడు నేను చూశాను. ఆయన చాలా కంగారు పడిపోతూ ఒక నోట్బుక్ తీసి ఏదో రాసుకున్నాడు. నీకు గుర్తుందా, ఆ రోజు ఆయన కార్ ఆగిపోయిందని చెప్పాడు కదా, మేబీ ఆయనకు ఎటువైపు వెళ్లాలో అర్థం కాలేదు కావచ్చు, అందుకే కన్ఫ్యూజ్ అయిపోయి మనకి కాల్ చేశాడు. ఇవన్నీ చూస్తుంటే ఆయనకి ఏదైనా ప్రాబ్లం ఉందనిపిస్తుంది, మనం ఆయన్ని డాక్టర్ కి చూపిద్దామా అని అడిగితే అప్పుడు అజయ్ అపర్ణకి వాళ్ళ డాడీ గురించి చెప్తాడు. చూడు అపర్ణ, ఆయనకి మతిమరుపు ఉంది, ఆయన జరిగినవి కొన్ని మర్చిపోతాడు. ఆయనకి మతిమరుపు ఉందని ఇప్పుడు నువ్వు కనిపెట్టావు, కానీ చచ్చు ఫస్ట్ నోటీస్ చేసి నాతో చెప్పాడు. ఆయన ఏదైనా పని చేస్తే దాన్ని అక్కడే మర్చిపోయేవారు. నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పాను, కానీ ఆయన నా మీద గట్టిగా అరిచారు. ఆ రోజు నుండి మా నాన్నలో చాలా చేంజెస్ చూశాను. ఒకరోజు నాన్నగారి ఆర్మీ ఫ్రెండ్ ని ఇంటికి పిలిపించి ఆయనతో మాట్లాడించానని చెప్తాడు. అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అజయ్ జాకబ్ తో మాట్లాడుతూ చూడండి అంకుల్, మా అమ్మ చనిపోయినప్పటి నుంచి ఆయన ఎవరితో మాట్లాడట్లేదు, అలాగే ఎక్కువగా బయటికి కూడా వెళ్ళట్లేదని చెప్తాడు. చూడు అజయ్, అది మీ నాన్నగారి స్ట్రాటజీ. ఆయన్ని మీరు ఇన్ని సంవత్సరాలుగా గుర్తుపట్టలేదంటే ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్ అని చెప్పాలి. యాక్చువల్లీ ఆయనకి ఎప్పటి నుంచో మతిమరుపు ఉంది. సో అతనికి ఉన్న మతిమరుపు ప్రపంచానికి తెలియకుండా కవర్ చేస్తున్నారని చెప్తాడు. సరే అంకుల్, మా నాన్నకి మతిమరుపు ఉన్నట్టు మీరు ఎప్పుడు నోటీస్ చేశారని అడిగితే జాకబ్ జరిగింది చెప్తాడు. యాక్చువల్ గా మీ నాన్న రిటైర్డ్ అయ్యి ఇంటికి రాలేదు, ఆయన్ని తీసేశారు. ఆయన చిన్న చిన్న వాటినే మర్చిపోతూ ఉండేవాడు. దాంతో కొందరు వ్యక్తులు అప్పుని చూసి నవ్వేవారు. అప్పు వాళ్ళతో చిన్న గొడవ కూడా పెట్టుకున్నాడు. అలా ఒక రోజు అప్పు గన్ ఎక్కడో పెట్టి మర్చిపోయాడు. ఆ గన్ ఎక్కడ దొరికిందో తెలుసా? వాషింగ్ మిషన్ లో దొరికింది. అప్పు చాలా మంచి ఆఫీసర్, అయినా కూడా అతనికి ఉన్న మతిమరుపు వల్ల ఆయన్ని టర్మినేట్ చేశారని చెప్తాడు. ఇక్కడతో ఫ్లాష్ బ్యాక్ కూడా అయిపోతుంది. ఇక అజయ్ అంటాడు, ఇవన్నీ నీతో చెప్పకుండా కవర్ చేద్దాం అనుకున్నాను, కానీ ఈ రోజు నీకు కూడా తెలిసిపోయింది. నాన్న 16 years గా ఓవర్కమ్ చేస్తూనే వస్తున్నాడు. ఆయన వల్ల ఎవరికి నష్టం రావద్దని ఒక్కడే ఇంట్లో ఉండి ఫేస్ చేస్తున్నాడని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అపర్ణ అడవిలోకి వెళ్లి చూస్తే అక్కడ కొన్ని పేపర్లు కాలిపోయి కనిపిస్తాయి. అప్పుడే చెట్టుపై నుండి ఒక కోతి బొమ్మ కింద పడుతుంది. పైకి చూస్తే చాలా కోతులు అక్కడ నుంచి వెళ్తూ ఉంటాయి. ఆ తర్వాత ఇంటికొచ్చి చచ్చు వీడియోస్ చూస్తూ ఉంటుంది. ఆ వీడియోస్ లో చచ్చు చాలా అల్లరల్లరి చేస్తూ టాలెంటెడ్ గా ఉంటాడు. ఆ వీడియోస్ లో అందరు కనిపిస్తారు, కానీ అప్పు కనిపించడు. చివర్లో ఒక వీడియోలో కనిపిస్తాడు. అందులో పిల్లాడి అల్లరి చూసి అతని మీద చాలా కోపంగా ఉంటాడు. అపర్ణకి డౌట్ వచ్చి అజయ్ చచ్చుతో ఆయన ఎలా ఉండేవారని అడుగుతుంది. చూడు అపర్ణ, చచ్చుకి 2 years ఉన్న
ఉన్నప్పుడు నా వైఫ్ ప్రవీణకి ఒక డిసీజ్ వచ్చింది. అప్పటి నుంచి నేను ప్రవీణని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉండేవాడిని. సో నాన్నగారే పిల్లాడిని చూసుకునేవాడని చెప్తాడు. అప్పుడు తనకి మళ్ళీ ఒక డౌట్ వచ్చి, చూడు అజయ్, చచ్చు మిస్సింగ్ గురించి ఆయనకి ఏమైనా తెలిసి ఉండొచ్చంటావా? ఒకవేళ ఆయనకి తెలిస్తే ఇప్పుడు ఆయన మర్చిపోయి ఉండొచ్చు కదా అని చెప్తుంది. ఎందుకంటే నువ్వే చెప్పావు కదా ఆ రోజు చచ్చుని అప్పు దగ్గర వదిలేసి ప్రవీణని హాస్పిటల్కి తీసుకెళ్లానని. సో చివరిసారిగా చచ్చుని చూసింది ఆయనే. అలాగే చచ్చుకి ఏం జరిగిందో కూడా ఆయనకే తెలిసి ఉంటుంది. కానీ ఈ విషయాన్ని ఆయన మర్చిపోయి ఉంటారని చెప్తుంది. అపర్ణ అలా అనగానే అజయ్ ఆలోచించడం మొదలు పెడతాడు. మరొకవైపు పోలీస్ వాళ్ళకి అడవిలో ఏదో శవం దొరికినట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. వెంటనే అడవికి వస్తుంటారు. వాళ్ళని చూసి అజయ్ అపర్ణ అక్కడికి వెళ్లి చూస్తారు. అక్కడే ఉన్న శివ వాళ్ళ దగ్గరికి వచ్చి, రే మీరు ఇక్కడెందుకు వచ్చారా, ఇంటికి వెళ్ళిపోండి, ఆ తర్వాత నేను మీతో అంతా చెప్తా అని చెప్తాడు. అది కాదు శివ, ఆ బాడీ ఎవరితో తెలిసిందా అని అడిగితే, లేదురా ఫోరెన్సిక్ టీం వచ్చాకే తెలుస్తుంది గానీ ముందు మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పి పంపిస్తాడు. మరొకవైపు పోలీస్ వాళ్ళు ఆ డెడ్ బాడీ దొరికిన ప్లేస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సార్, ఈ ప్లేస్ ని అప్పుగారే ముందు కొన్నారు, కానీ 2 సంవత్సరాల క్రితం వేరే వాళ్ళకి అమ్మేశాడని చెప్తాడు. అప్పుడే అప్పు వాళ్ళ ఇంటిపై నుంచి వాళ్ళని గమనిస్తూ ఉంటాడు. ఈ విషయం ఊరు వాళ్ళకి తెలిసి అందరూ అక్కడికి వచ్చి చూస్తుంటారు. కాసేపటి తర్వాత ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు. అప్పుడే మనకి బాడీ చూపిస్తారు. నిజానికి అక్కడ డెడ్ బాడీ ఉండదు, ఒక చిన్నపాటి స్కెల్టన్ ఉంటుంది. ఇక ఫోరెన్సిక్ వాళ్ళు ఆ స్కెల్టన్ ని చెక్ చేశాక పోలీస్ వాళ్ళ దగ్గరికి వచ్చి, చూడండి సార్, ఇది హ్యూమన్ స్కెల్టన్ కాదు, ఇది ప్రైమేట్ ఫ్యామిలీకి చెందిన స్కెల్టన్, ఇది ఒక కోతి స్కెల్టన్ అని చెప్తాడు. అదే రోజు నైట్ అజయ్ ఫ్రెండ్ ఒక అతను అజయ్ దగ్గరికి వచ్చి ఈ రోజు జరిగిన దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు. అజయ్ అంటాడు, ఇది యానిమల్స్ కి సంబంధించిన కేసు కదా, బెయిల్ కూడా రాదని చెప్తాడు. అవును కరెక్టేరా, ఇందాకే వెటర్నరీ సెంటర్ నుంచి రిపోర్ట్ వచ్చింది, ఆ కోతి బుల్లెట్ తగలడం వల్ల చనిపోయిందంట. ఇంతకీ మీ నాన్నగారి గన్ దొరికిందా అని అడిగితే, లేదురా ఇంకా దొరకలేదని చెప్తాడు. అవునా, మీ నాన్నగారు ఆ ల్యాండ్ ని 2 years బ్యాక్ సేల్ చేశాడని చెప్పావు కదా, దీని గురించి ఏమైనా చెప్పాడా అని అడిగితే ఏం చెప్పలేదని చెప్తాడు. మరొకవైపు ఇంట్లో అప్పు కొన్ని పేపర్స్ బయటకు తీసి తన నోట్బుక్ లో ఏమో రాసుకుంటూ ఉంటాడు. అది కిటికీలో నుంచి అపర్ణ తొంగి చూసి వెళ్ళిపోతుంది. తను వెళ్లిన వెంటనే అప్పు కిటికీ క్లోజ్ చేసుకుంటాడు. అప్పుడే అజయ్ వచ్చి ఆ కోతి బుల్లెట్ తగలడం వల్ల చనిపోయింది, అలాగే ఆ కోతి చనిపోయి 3 years అవుతుంది అని తనతో చెప్తాడు. కానీ ఆ కోతి అక్కడికి ఎలా వచ్చిందో వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళు మాట్లాడుకునేది అంతా వాళ్ళ నాన్న కిటికీలో నుంచి వింటూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఐఆర్ ఆఫీషియల్స్ అందరూ కలిసి ఈ కేసు గురించి ముచ్చట్లు పెడుతూ ఉంటారు. ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, సార్, కోతి బాడీలో దొరికిన బుల్లెట్ 0.32 కదా, సేమ్ బుల్లెట్ అప్పు గన్ లో కూడా ఫిట్ అవుతుంది, సో అప్పు గన్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్తాడు. అప్పుడు కానిస్టేబుల్ చచ్చు గురించి వాళ్ళతో చెప్తాడు. సార్, ఆ పిల్లాడు తప్పిపోయి కూడా 3 years అవుతుంది, అయినా ఆ పిల్లాడు 3 times తప్పిపోయాడు. ఫస్ట్ టైం తప్పిపోయి ఫ్యామిలీ మొత్తాన్ని ఆగం చేశాడు. సెకండ్ టైం దొరికినప్పుడు ఆ పిల్లాడు ఏవేవో కథలు చెప్పాడు. ఇక థర్డ్ టైం మిస్ అయినప్పుడు మళ్ళీ దొరకలేదు. ఆ పిల్లాడి కోసం చాలా చోట్ల వెతికి చూసాం, అయినా కూడా ఎక్కడ కనిపించలేదు. ఆ పిల్లాడు మిస్ అయిపోయిన రోజు అజయ్ వాళ్ళ వైఫ్ ని తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళిపోయాడు. సో ఆ పిల్లాడి మీద అటెన్షన్ ఎవరికి లేదని చెప్తాడు. అప్పుడే మనకి లూప్ లో ఒక విజువల్ ని చూపిస్తారు. అందులో అజయ్ వాళ్ళ అబ్బాయిని పట్టుకోవడానికి పరిగెత్తుతూ ఉంటాడు. అది చూసి అప్పు నవ్వుతూ ఉంటాడు. ఇదంతా కూడా అజయ్ కలగంటాడు. వెంటనే వాళ్ళ నాన్నని వెతుక్కుంటూ ఫారెస్ట్ కి వెళ్తాడు. అక్కడ అప్పు సుమన్ తో మాట్లాడుతూ కనిపిస్తాడు. అప్పు మాట్లాడడం అయిపోయాక అజయ్ వెళ్లి వాళ్ళ డాడీని పిక్ చేసుకుంటాడు. నాన్న, మీ కార్ ఏది, నడుచుకుంటూ వస్తున్నారేంటని అడిగితే నా కార్లో పెట్రోల్ లేదని చెప్తాడు. లేదు నాన్న, ఉంది కదా, నేను నిన్ననే ఫిల్ చేపించా అని చెప్పి కార్లో తీసుకెళ్తాడు. అలా కార్లో వెళ్తూ ఉండగా చనిపోయిన మంకీ గురించి చెప్తూ, నాన్న, ఆ కోతి గురించి మీకు తెలుసా అని అడిగితే, లేదే, నాకెవరు ఏం చెప్పలేదని చెప్తాడు. అవునా నాన్న అని చెప్పి జరిగిన మ్యాటర్ మొత్తం చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అప్పు హాస్పిటల్ కి వెళ్లి ఏదో రిసిప్ట్ అడుగుతాడు. వాళ్ళు కొంచెం డిలే చేసి లాస్ట్ కి ఇస్తారు. దాంతో అప్పుకి చాలా కోపం వచ్చి ఆ రిసిప్ట్ లో ఉన్న ఏదో నెంబర్ ని నోట్బుక్ లో నోట్ చేసుకుని ఇంటికి వెళ్తూ ఉంటాడు. కానీ మళ్ళీ అదే రోడ్ దగ్గరికి వెళ్లి ఆగి అటు వెళ్లాలా ఇటు వెళ్లాలా అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ ఊరు సైడ్ వెళ్లే బస్సు రావడంతో దాని వెనకాలే ఇంటికి వెళ్ళిపోతాడు. అదే రోడ్డు మీద ప్రతిరోజు కోతి అప్పుని గమనిస్తూ ఉంటుంది. అప్పు కూడా సైలెంట్ గా ఉండి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళగానే అతని ఫ్రెండ్ అమృత్ కనిపిస్తాడు. కానీ అప్పు అతని గుర్తుపట్టడు. ఇంట్లో ఉన్న ఫొటోస్ చూసి అప్పుడు అతని గుర్తుపట్టి అతని పేరు మీద ఉన్న నోట్బుక్ ని తీసుకుని వచ్చి అతనితో మాట్లాడుతూ ఉంటాడు. ఆ నోట్బుక్ లో అమృత్ గురించి కొన్ని డీటెయిల్స్ రాసుకుంటాడు. ఇక నోట్ ని ఓపెన్ చేసి మీ అబ్బాయి ఎలా ఉన్నాడు, మీ ఎస్టేట్ ఎలా ఉందని అడిగితే అంత బాగానే ఉందని చెప్తాడు. అప్పుడే అజయ్ అప్పుకి కాల్ చేస్తూ ఉంటాడు. కానీ అప్పు లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తాడు. అప్పుడు అమృత్ జాకబ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అప్పు ఏమో ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ ఉంటాడు. అందులో అమృత్ ఆర్మీ ఆఫీసర్లా కనిపించట్లేదని ఉంటుంది. అలాగే అమృత్ చెప్పేవి అన్ని అబద్ధాలే అని రాసి ఉంటుంది. అది చూడగానే అప్పుకి అమృత్ మీద డౌట్ వచ్చి, రే ఎవడ్రా నువ్వు, నా దగ్గరికి వచ్చి అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు అని అడిగితే అమృత్ ఏమీ చెప్పకుండా పారిపోదాం అనుకుంటాడు. కానీ అప్పు అతన్ని వెళ్ళనివ్వకుండా చేస్తాడు. దాంతో అమృత్ అప్పుని సోఫాలో పడేసి అప్పు నోట్లో ఉన్న పేజెస్ ని చింపేసి పాకెట్ లో పెట్టుకుంటాడు. అప్పుడే అజయ్ అపర్ణ వచ్చి, ఏంటి అంకుల్ ఇలా వచ్చారేంటని అడిగితే, ఏం లేదు, జస్ట్ నాన్నగారిని చూసిపోదామని వచ్చానని చెప్పి అప్పుకి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. ఇక అప్పుకి అసలు అక్కడ ఏం జరిగింది కూడా అర్థం కాదు. జరిగింది
జరిగిందంతా కూడా మర్చిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు ఫోటోగ్రాఫర్స్ వచ్చి ఒక ఫోటో చూపిస్తారు. ఆ ఫోటోలో ఒక కోతి గన్ పట్టుకుని కూర్చుంటుంది. అది చూడగానే అందరూ షాక్ అవుతారు. వెంటనే న్యూస్ లో కూడా ఈ న్యూస్ ని చెప్తారు. ఇక ఆ గన్ అప్పుదై ఉండొచ్చు అనుకొని అప్పుని స్టేషన్ కి పిలిపించి అడిగితే అవును సార్ ఇది నా గన్నే అని చెప్తాడు. వెంటనే ఇన్స్పెక్టర్ ఈ విషయాన్ని వాళ్ళ సార్ దగ్గరికి వెళ్లి చెప్తాడు. సార్ ఆయన తన గన్నే అని చెప్పాడు. ఇది వేరే వాళ్ళ గన్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే అందరు కూడా గన్స్ ని హ్యాండ్ ఓవర్ చేశారు ఒక అప్పుది తప్ప. సో ఖచ్చితంగా ఈ గన్ అతందే అని చెప్తాడు. అప్పుడు మిగతా ఆఫీసర్స్ అంటారు చూడవయ్యా అది ఫేక్ గన్ కూడా అయి ఉండొచ్చు కదా, ఐ మీన్ టాయ్ గన్ లేదా ఇంకేదైనా గన్ కావచ్చు కదా అని చెప్తారు. ఎందుకైనా మంచిదని చెప్పి పబ్లిక్ ని సేఫ్ గా ఉండమంటారు. ఇక అప్పు ఇంటికెళ్ళాక చాలా పేపర్స్ ఆర్టికల్స్ చాలా కాపీస్ మంటలు వేసి కాల్చుస్తూ ఉంటాడు. అప్పు కాల్చడం దూరం నుంచి అపర్ణ చూస్తూ ఉంటుంది. అప్పు సగం కాలిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే అపర్ణ వెళ్లి వాటిని బయటకు తీస్తున్నప్పుడు అప్పు వచ్చి తనని పక్కకు నెట్టేసి మళ్ళీ పేపర్స్ ని మంటలో పడేస్తాడు. అలా చేయొద్దని అపర్ణ ఎంత ఆపినా కూడా అప్పు వినడు. అప్పుడే అజయ్ వచ్చి వాళ్ళిద్దరు గొడవ పడకుండా ఆపుతాడు. దాంతో అప్పు అపర్ణ ఇద్దరు కూడా కింద పడిపోతారు. అప్పు కింద పడడంతో ఇప్పుడు జరిగిందంతా మర్చిపోతాడు. ఇక అపర్ణని చూసి రే పిల్లలు అడవిలో ఏం ముచ్చట్లు పెట్టుకుంటున్నారా, ఇంటికి వెళ్లి పెట్టుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడు అపర్ణ అజయ్ తో జరిగిందంతా చెప్పి మీ నాన్నగారు ఏదో పెద్ద ప్లానే చేస్తున్నారని చెప్తుంది. చూడు అపర్ణ ఇప్పటికే బయట వాళ్ళు నాన్న గురించి రకరకాలుగా అనుకుంటున్నారు. నువ్వు ఇంట్లో మనిషివే ఇలా మాట్లాడితే ఎలా చెప్పు అని బాధపడుతూ వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చి అప్పుని స్టేషన్ కి తీసుకెళ్లి కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మరొక వైపు అజయ్ అపర్ణ కలిసి సుమన్ దగ్గరికి వెళ్లి ఆ రోజు ఏం జరిగిందో అడుగుతారు. ఇక సుమన్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఒకరోజు సుమన్ ఆఫీస్ కి వెళ్తూ ఉండగా గన్ ఫైర్ అయిన సౌండ్ వినిపించడంతో ఏంటా అని వెళ్లి చూస్తే అప్పు చుచ్చుని కొడుతూ కనిపిస్తాడు. ప్లీజ్ సార్ కొట్టకండి సార్ చిన్న పిల్లోడు కదా అని అడిగితే వీడు చిన్న పిల్లోడా, నా లాకర్ లో పెట్టిన గన్ ని తీసుకొచ్చి గన్ అన్లాక్ చేసి ఇదిగో ఈ కోతిని చంపేశాడు అని చూపిస్తాడు. సరే సరే నువ్వేం టెన్షన్ పడకు, వీడి అమ్మా నాన్న ఎక్కడా అని అడిగితే వాళ్ళు ఇంట్లోనే ఉండట్లేదు, విని నాకు వదిలేసి ఎక్కడికి పోయారో ఏంటో ఎవరికి తెలుసు అని చెప్తాడు. సరే అప్పు గారు ఇప్పుడు ఈ కోతి చనిపోయినట్టు ఎవరికైనా తెలిసిందనుకో చాలా పెద్ద కేసు అవుతుందని చెప్పి ఒక ప్లాన్ వేస్తాడు. ముందుగా ఆయన ఎస్టేట్ లోనే ఒక పెద్ద గుంత తవ్వి ఆ కోతిని అందులో పూడ్చి పెడతారు. అలా పూడ్చి పెడుతున్నప్పుడు అక్కడ ఉన్న ఒక కోతి చూస్తుంది. అందుకేనేమో రోజు అప్పు దగ్గరికి వచ్చి ఒక లుక్ ఇస్తుంది. ఇక ఆ రోజు అప్పు జరిగిందంతా మర్చిపోయి ఏం జరగనట్టు ఉంటాడు. ఒక రోజు అతని గన్ కనిపించట్లేదని చెప్పి నా దగ్గరికి వచ్చాడు. అప్పుడు నేను అతనికి జరిగిందంతా చెప్పాను. ఆ రోజు నుండి నన్ను చూడడానికి వచ్చి నాకు హాయ్ చెప్తున్నాడు. అలా ఒక రోజు మళ్ళీ వచ్చి ఆ రోజు గురించి అడిగాడు. నేను మళ్ళీ చెప్పాను. నేను ఎన్నిసార్లు అతనికి ఎక్స్ప్లెయిన్ చేసినా ఆయన ఫస్ట్ టైం విన్నట్టే విన్నాడని చెప్తాడు. ఇక వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అజయ్ ఏమో స్టేషన్ కి వెళ్తాడు. అపర్ణనేమో అప్పు తగలబెట్టిన పీసెస్ ని తీసుకెళ్లి ఏమైనా క్లూస్ దొరుకుతాయేమోనని వెతుకుతుంది. మరొకవైపు అప్పు చాలా కోపం వస్తూ ఉంటుంది. ఎందుకంటే 75 ఏళ్ల ముసలాడిని ఇంతసేపు స్టేషన్ లో కూర్చోబెట్టి క్వశ్చన్స్ అడుగుతారా అని స్టేషన్ ముందుకు వెళ్లి అరుస్తూ ఒక చనిపోయిన కోతి కోసం సిబిఐ ఎంక్వైరీ చేసినట్టు ఎంక్వైరీ చేస్తారా అని చాలా కోపంగా ఉంటాడు. అప్పుడే శివ వచ్చి అజయ్ ని కాస్త ప్రశాంతంగా ఉండమని చెప్తాడు. చూడండి శివ గారు ఆయన హెల్త్ కండిషన్ ఏం బాగోలేదు, అంతేకాదు లోపల ఆయన్ని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో ఏంటో అని చాలా భయపడుతూ ఉంటాడు. లోపల ఉన్న అప్పు వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ కి సుస్సు పోషిస్తాడు. మరొక వైపు అపర్ణకి 2-3 క్లూస్ దొరుకుతాయి. ఒక నోటు మీద ఇలా రాసి ఉంటుంది 6 బుల్లెట్లు ఉన్నాయి 2 బుల్లెట్లు మిస్ అయిపోయాయి అని. ఇక తను అప్పు రూమ్ లోకి వెళ్లి మొత్తం అంతా కూడా చెక్ చేస్తూ ఉంటుంది. మరొక వైపు అప్పు ఫ్రెండ్ అమృత్ వచ్చి పోలీస్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. యాక్చువల్ గా అతను నిజంగానే ఆర్మీ ఆఫీసర్ కాదు, అప్పుకి సీక్రెట్ గా థెరపీ చేస్తున్న డాక్టర్. ఎవ్రీ 2 months కి అతని దగ్గరికి వెళ్లి కండిషన్ గురించి తెలుసుకుంటూ ఉంటాడు. ఆ రోజు ఆర్మీ ఆఫీసర్ అని చెప్పి వెళ్ళాడు కదా, ఒకవేళ నిజం చెప్పి ఉంటే ఇంకా ఎక్కువ తన్నులు పడేవి. ఇక డాక్టర్ పోలీస్ వాళ్ళతో అప్పు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సార్ ఆయన ఎక్కువగా పానిక్ అవుతే జరిగింది మొత్తం మర్చిపోతాడు. అందుకే నేను ఒక ఆర్మీ ఆఫీసర్ లాగా అతని దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ అతన్ని చెక్ చేసేవాడిని. ఒకరోజు ఆయనకి చెప్పడానికి ట్రై చేశాం, కానీ ఆయనకి చాలా కోపం వచ్చిందని చెప్తూ మెడికల్ రిపోర్ట్ ని చూపిస్తారు. ఆ రిపోర్ట్ ని తీసుకెళ్లి వాళ్ళ హెడ్ కి చూపిస్తాడు. సార్ ఆయనకి మెంటల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అతనికి జరిగిన విషయాలు కూడా గుర్తుండవంట. ఈ విషయం కోర్టుకి తెలిస్తే మన డిపార్ట్మెంట్ కే డేంజర్. ఎందుకంటే ఆయనకి ఈ ప్రాబ్లం 16 years నుంచి ఉందంట, కానీ ఆయన గన్ తీసుకుని 8 years మాత్రమే అవుతుంది. ఆ మెంటలోడికి గన్ ఎలా ఇచ్చారని రచ్చ చేస్తారు. అవన్నీ మనకు అవసరం అంటారా సార్, వదిలేద్దాం అని చెప్పి మెడికల్ సర్టిఫికేట్ చూపిస్తాడు. దాంతో వాళ్ళు అప్పుని వదిలేస్తారు. మరొక వైపు అపర్ణ అప్పు రూమ్ మొత్తం వెతికాక తనకి గన్ కనిపిస్తుంది. అప్పుడే అప్పు రావడంతో గన్ ని దాచిపెట్టి ఏం తెలియనట్టు బయటికి వస్తుంది. ఇక అప్పు అతని రూమ్ లోకి వెళ్ళగానే ఎవరో వచ్చారు అని డౌట్ వచ్చి అజయ్ ని అపర్ణని తిట్టి తనని బయటికి పంపిస్తాడు. అలాగే ఇప్పుడైనా కార్పెంటర్ కి ఫోన్ చేయమని అజయ్ కి చెప్తాడు. అపర్ణ బయటికి వెళ్ళాక డాక్టర్ ని కలిసి డాక్టర్ గారు ఎవరైనా వాళ్ళ జ్ఞాపకాలన్నీ నోట్స్ లో రాసుకొని మళ్ళీ వాటిని కాల్ చేస్తారా అని అడిగితే ఎస్ అమ్మా, వాళ్ళకి ఆ జ్ఞాపకాలని దాచుకోవడం ఇష్టం లేకపోతే కాల్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే మనం వాడే వాట్సాప్ మెసేజెస్ మనకి ఇష్టమైతే ఉంచుకుంటాం, లేదంటే డిలీట్ చేస్తాం. ఇది కూడా అలాగే అని చెప్తాడు. అయినా అప్పు గారికి ఇలాంటి కండిషన్ ఉండడం చాలా బెటర్, ఎందుకంటే ఆయన దేనికి భయపడాల్సిన పనే లేదు, హ్యాపీగా ఉండొచ్చు.
జరిగినవన్నీ గుర్తుకు తెచ్చుకుని బాధపడడం కంటే వాటిని తగలబెట్టడమే బెటర్ కదా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయాక అపర్ణ అజయ్ దగ్గరికి వచ్చి, చూడు అజయ్, ఆయన 2 బుల్లెట్స్ మిస్ అయిపోయాయి అని రాసుకున్నాడు. ఒక బుల్లెట్ తోని కోతిని చంపారు, మరి ఇంకొక బుల్లెట్ ఎక్కడా అని అజయ్ని అడిగితే, చూడు అపర్ణ, నువ్వు నాన్నగారి రూమ్ లోకి ఎందుకు వెళ్ళావు? మా నాన్నగారి మీద డౌట్ ఉంటే వెళ్ళి ఆయన బాడీని పోస్ట్ మార్టం చేసి వెతకమని చెప్తూ చాలా బాధపడతాడు. అప్పుడు అపర్ణ గన్ తీసుకొచ్చి చూపిస్తూ, గన్ మీ దగ్గర ఉంటే మరి కోతి దగ్గర ఉన్న గన్ ఎవరిది? అలాగే ఈ గన్ని పోలీసులకు దొరకకుండా ఎందుకు దాచిపెట్టారు? మళ్ళీ మిస్సింగ్ కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు? చూడు, నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, చచ్చు ఫోటోస్ చూసినప్పుడల్లా వాడు మనతోనే ఉన్నట్టు అనిపించేది. కనీసం అతనికి ఏమైందో చెప్తావా అని అడిగితే సైలెంట్ గా ఉంటాడు. అప్పుడు తను డోస్ పెంచి, చూడండి, ఆ రోజు ఏం జరిగిందో ఆయనకు తప్ప ఎవరికీ తెలియదు. ఏమో ఆయనే అన్ని మర్చిపోయినట్టు నాటకం ఆడుతున్నాడేమో, మనల్ని నమ్మిస్తున్నాడేమో. అలా చేస్తే ఎవరు అతన్ని ఏమీ అడగరు కదా. అందులో 2 బుల్లెట్స్ కనిపించకుండా పోయాయి అని ఉంది, అది కూడా ఒక డైవర్షన్ అయి ఉంటుంది కదా అని చెప్తుంది. అన్ని ప్రశ్నలు వినగానే మనోడు బుర్ర వేడెక్కి, ఇక ఆపు అపర్ణ, ఇప్పుడు నువ్వు ఎన్ని క్వశ్చన్స్ అడిగావో అవన్నీ మా నాన్నగారు అడిగారు. నువ్వు మాత్రమే చచ్చు కోసం వెతుకుతున్నావు అనుకుంటున్నావా? నాన్నగారు ఎప్పటి నుంచో చచ్చు కోసం వెతుకుతున్నాడు. ఆయన కనిపించిన ఆర్టికల్స్ ని గ్యాదర్ చేసి ఏమైనా క్లూస్ దొరకొచ్చని వెతికాడు. ఇప్పటికీ వెతుకుతున్నాడు. అప్పుడప్పుడు ఆయనే సస్పెక్ట్ అనుకుంటున్నాడు. అందుకే తను ఏమైనా తప్పు చేసి మర్చిపోయాడేమోనని అన్ని చోట్ల వెతుకుతున్నాడు. తను చేసిన ఇన్వెస్టిగేషన్ పేపర్స్ ని రోజు తగలబెడుతున్నాడు. తన మెమరీ నుండి డిలీట్ చేస్తున్నాడు. అయినా కూడా జరిగినవన్నీ మర్చిపోయి మళ్ళీ తన మనవడు తప్పిపోయాడని ఫస్ట్ నుంచి ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టాడు. మళ్ళీ ఎవిడెన్స్ అన్ని కాల్ చేసి ఫస్ట్ నుంచి ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టాడు. ఇలా ఎన్నిసార్లు చేసినా మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉంటాడు ఒక లూప్ లాగా. అప్పుడు అపర్ణ జరిగినవన్నీ గుర్తు చేసుకుని అప్పు ఆల్రెడీ ఈ కేసుని సాల్వ్ చేశాడని చెప్తుంది. చూడు అజయ్, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. నువ్వు పోలీస్ వాళ్ళకి ఏం చెప్పావు? ఆ హాస్పిటల్ కి వెళ్ళింది చచ్చు బర్త్డే రోజు, అంటే 19th మార్చిన. కానీ నువ్వు పోలీసులకి 20 మార్చిన పిల్లాడు తప్పిపోయాడని కంప్లైంట్ ఎందుకు ఇచ్చావు? నిజం చెప్పమని అడుగుతుంది. ఇక అప్పుడే మనోడు మిస్టరీ రివీల్ చేస్తాడు. అలా 3 years వెనక్కి వెళ్తే అజయ్ తన భార్యని హాస్పిటల్ నుంచి ఇంటి దగ్గర డ్రాప్ చేశాక తనకి ఫోన్ ఇచ్చి ఛార్జింగ్ పెట్టమని చెప్పి బయటికి వెళ్తాడు. నైట్ ఇంటికి వచ్చి చూస్తే వాళ్ళ అబ్బాయి, అదే మన చచ్చుగాడు, చచ్చిపోయి కనిపిస్తాడు. మనోడి వైఫ్ కూడా సైలెంట్ గా చచ్చు దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. పిల్లాడిని చూసి అజయ్ చాలా ఏడుస్తాడు. వెంటనే తన భార్య దగ్గరికి వచ్చి అసలు ఏమైందే అని అడిగితే, చూడండి, వాడు గన్ తీసుకుని ఆట ఆడుకుంటుంటే వద్దు నాన్న ఇలా ఇవ్వమని అడిగితే వాడు ఇవ్వలేదు. నేను చాలా సార్లు అడిగి చూశాను, కానీ ఇవ్వకపోవడంతో నాకు తెలియకుండానే ట్రిగ్గర్ నొక్కేశాను. దాంతో పేలిపోయి చనిపోయాడని ఏడుస్తూ చెప్తుంది. అలా 2-3 గంటలు అక్కడే కూర్చొని చాలా ఏడుస్తాడు. కాసేపటి తర్వాత అప్పు ఇంటికి వస్తాడు. అతనికి చెప్పాలని ట్రై చేస్తాడు, కానీ చెప్పలేకపోతాడు. మళ్ళీ తిరిగి అతని వైఫ్ దగ్గరికి వచ్చి చూస్తే తను కాన్షియస్ లో ఉండదు. వెంటనే చచ్చు ఉన్న రూమ్ కి డోర్ పెట్టి తనని హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. డాక్టర్ తనని చెక్ చేసి ఈ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెప్తూ పోలీస్ వాళ్ళని పిలవాలనుకుంటుంది. కానీ అజయ్ చాలా బ్రతిమిలాడి, మేడం ఇది కావాలని చేయలేదని చెప్తే, సరే నీ భార్య ఏం పెయిన్ కిల్లర్స్ తీసుకుంది అని అడిగితే, మేడం తను కీమోథెరపీ చేయించుకుంటుందని చెప్తాడు. అవునా, సరే అయితే తన మెడికల్ రిపోర్ట్స్ తీసుకుని రమ్మని చెప్తుంది. ఓకే మేడం అని చెప్పి ఇంటికి వెళ్తాడు. ఇంట్లో చచ్చు కనిపించడు. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఆ రూమ్ మొత్తం నీట్ గా క్లీన్ గా ఉంటుంది. ఒక్క బ్లడ్ మార్క్ కూడా ఉండదు. ఇక వాళ్ళ అబ్బాయి లేకపోవడంతో మనోడు షాక్ లో ఉంటాడు. వెంటనే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్లి అడగాలనుకుంటాడు. కానీ అప్పు ఏమో, రే అజయ్, అసలు ఈ రోజు నువ్వు కనిపించనే లేదు, ఎక్కడికి వెళ్ళావు? సరే సరే, చెట్లు ఎక్కడానికి మనుషుల్ని తీసుకుని రమ్మని చెప్తాడు. సో రిపీట్. ఇక ముసలుడు మళ్ళీ అలా మారిపోయాక మనడు ఏమని అడుగుతాడు? ఒకవేళ పిల్లాడిని తీసుకెళ్లినా కూడా మర్చిపోయి ఉంటాడు కదా. సో ఏమీ అడగకుండానే హాస్పిటల్ కి వెళ్లి తన వైఫ్ ని తీసుకొచ్చుకుంటాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత అప్పు పిల్లాడి కోసం ఎంక్వైరీ చేస్తూ అన్ని డీటెయిల్స్ కనుక్కొని తగలబెడుతూ ఉంటాడు. అది అజయ్ గమనించి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అప్పు తను ఎంక్వైరీ చేసినవన్నీ చెప్తాడు. నువ్వు March 19th హాస్పిటల్ కి వెళ్ళావు. ఆ రోజు ఒక బుల్లెట్ మిస్ అయింది. నేను సుమన్ అడిగి తెలుసుకున్నా. మరి సెకండ్ బుల్లెట్ ఎక్కడా? సరే అది కూడా నాకు తెలుసులే. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు చేశారు. నాకు తెలుసు మీరు కావాలని చేయలేదు. అయినా నేను మిమ్మల్ని అడగలేను. ఈ విషయం బయట తెలిస్తే మర్డర్ కేసు కింద లోపలేస్తారు. తనకి అసలే హెల్త్ బాగోలేదు. మీరిద్దరు గిల్టీతో ఉండడం నేను చూడలేను. అయినా నేను బాగానే ఉంటాను. నాకు ఉన్న జబ్బు ఎప్పటికీ సెట్ అవదని చెప్తాడు. దాంతో అజయ్ వాళ్ళ అబ్బాయి గురించి ఏమీ అడగడు. ఒకవేళ అడిగినా కూడా ఆయనకి గుర్తుండొద్దా, అందుకే అడగడు. ఇక ప్రెజెంట్ కి వస్తే తను అజయ్ ని తీసుకుని నాగపూర్ కి స్టార్ట్ అవుతుంది. వాళ్ళు చచ్చుని కలుసుకోలేరని తెలుసు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకే తెలియాలి. ఇక అజయ్ మొదటి భార్య విషయానికి వస్తే తను 2 సంవత్సరాల క్రితమే క్యాన్సర్ తో చనిపోతుంది. మూవీలో చూపించారు కానీ బట్ అలాగే చనిపోయిందని అనుకుంటున్నా. లేకపోతే ప్రాణంగా ప్రేమించిన భార్యని వదిలేసి ఈమెను పెళ్లి చేసుకోడు కదా. అంతేకాదు తన జుట్టు కూడా చాలా రాలిపోయింది. సో డెఫినెట్ గా చనిపోయింది. ఇక వాళ్ళ అబ్బాయి విషయానికి వస్తే వీడేమైపోయాడో ఆ డైరెక్టర్ గా తెలియాలి. లేకపోతే మనమే కనిపెడదాం. తెలుసు కదా, కామెంట్స్ తో చంపేయండి. నా థియరీ ఏంటంటే అప్పునే చచ్చుని తన ఎస్టేట్ లో లోపలికి పాతిపెట్టి అక్కడే రోజు కాలుస్తున్నాడేమో. ఎందుకంటే అతను ఎవిడెన్స్ అన్ని కనుక్కున్నాకే ఆ ప్లేస్ కి వెళ్లి
వెళ్ళి కాలుస్తున్నాడు. ఆయన ఇంటి ముందు కాల్చుకోవచ్చుగా, లేకపోతే ఇంటి పక్కన కాల్చుకోవచ్చు కదా, కానీ పర్టికులర్ గా అదే ప్లేస్ లో ఎందుకు కాలుస్తున్నాడు? సో ఆలోచించాల్సిన విషయమే. ఇక వాళ్ళ అబ్బాయిని కోడల్ని కాపాడుకోవడానికి అప్పునే చచ్చుని మాయం చేసి ఉంటాడు. కానీ ఎక్కడ పెట్టాడో ఐడియా లేదు, బట్ ఖచ్చితంగా ఆయన్నే అనిపిస్తుంది. ఎందుకంటే సచ్చు చనిపోయిన ప్లేస్ లో ఒక్క చుక్క రక్తం లేకుండా ఎవరు క్లీన్ చేసి పెడతారు చెప్పండి? అది కూడా బయట నుంచి ఒక వ్యక్తి ఇంట్లోకి వచ్చి శవాన్ని మాయం చేసేంత ఉందా? అందుకే అప్పునే చేసుంటాడు. సరే మరి ఇక్కడతో మూవీ అయిపోతుంది. చాలా కష్టపడి వీడియో చేశాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.